యెషయా గ్రంథము 55వ అధ్యాయం. ఎక్కడ వదిలామో అక్కడి నుంచి మొదలు పెడదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఆరు 616 పేజీ, 616 పేజీ, 89 వచ్చిన నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశంలో భూమి అంత ఎత్తుగా ఉన్నవి. కనుక మనం ఇప్పుడు జీవం కలిగిన దేవునితో సంబంధం పెట్టుకున్నాం. మనం జీవం కలిగిన దేవుని చేత రక్షింపబడ్డాం. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాం. ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా గుర్తింపు పొందాం. ఇప్పుడు ఇక్కడ ఈ లేఖనపు వెలుగులో మనం గమనిస్తే 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి మనం నడిచే మార్గం ఉంది. 2 దేవుడు ఏమంటున్నాడు, నా మార్గం ఉంది. నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. అనేక సార్లు మనం గమనిస్తే మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేసింది, దానికోసం సర్వసాధారణంగా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏమంటారు, అన్న మీరు కొంచెం ప్రార్థన చేయండి, అక్క మీరు కొంచెం ప్రార్థన చేయండి. సంఘంలో ప్రార్థన చేయిస్తారు, వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. కానీ ఆ రోగం తగ్గదు, ఆ వ్యాధి తగ్గదు. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా సరే ఆ వ్యాధి తగ్గదు. ఇప్పుడు మనం ప్రశ్నించే వారిగా ఉన్నాము. మన దేవుని ఎందుకు ప్రభు, నాకే ఎందుకు ఇలాగా, ఇంతమంది స్వస్థత పొందుతున్నారు, నాకెందుకు రావట్లేదు? అలాగే పాపముపై విజయం. ప్రభు, నేను బలహీనుడిని, ఈ పాపం మీద నాకు విజయం రావట్లేదు, మళ్ళీ మళ్ళీ ఇదే పాపం మీద పడిపోతున్నా, నువ్వు నాకు సహాయం చేయి. దాన్ని చూస్తే కొన్ని రోజులకి మళ్ళీ అదే పాపంలో మనం పడతాం. మనకు అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతోంది. ఇది పాపం అనే సంగతి నాకు తెలుసు, కానీ నేను మళ్ళీ మళ్ళీ అందులోనే ఎందుకు పడుతున్నా? అయితే నేను చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా? చాలా అయోమయం. అందుకనే ప్రభు అన్నాడు, నా మార్గములు మీ మార్గముల వంటివి కా, నా తలంపులు మీ తలంపుల వంటివి కా. ఎంతవరకు అంటే ఒక ఆశ్చర్యకరమైన మాట మీరు గమనించండి. అపోస్తలులలో నాయకుడు పౌలు దేవుని కొరకు బలమైన పరిచర్య చేసిన వాడు. ఎంత ఘోరమైన స్థితిలో సౌలుగా చలామణి అయ్యే రోజుల్లో సౌలు సాక్ష్యాన్ని మీరు గమనిస్తే, అంతకుడు దేవుని ప్రజల్ని దేవాలయానికి వెళ్తున్నప్పుడు దాంట్లో అడ్డేసి హతమార్చిన వాడు, ఎన్నో వేల మందిని చెరసాల్లో వేయించిన వాడు. అలాంటి సౌల్ని దేవుడు దమస్క మార్గమును ఎదుర్కొని మనకి మార్గస్కందం చేశాడు. ఆ సౌలు పౌలుగా మారాడు. పౌలులో దేవుడు చేసిన కార్యము ఎంత బలమైన కార్యం జరిగించాడంటే, సౌలు పరిచర్య ద్వారా కొన్ని వేల ఆత్మలు రక్షింపబడుతూ వచ్చాయి. పౌలు నీడ చచ్చిన శవంపై పడగానే ఆ చచ్చిన శవంలో కూడా జీవం వచ్చేసేది, లేచి కూర్చునేది. అంత బలమైన పరిచర్య చేసిన పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభా నాలో ఈ వ్యాధిని తగ్గించు. పౌలుకు ఒక వ్యాధి ఉండేది, బహుశా కళ్ళల్లోంచి చీము నెత్తిరి కాలేదు, కళ్ళు చీము పట్టేస్తూ ఉండేవి, ముసులు కట్టేస్తూ ఉండేవి, కళ్ళు మూసుకుపోయి ఉండేవి. ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభా ఇప్పుడు ఈ వ్యాధిని తగ్గిస్తే నేను ఇంకా బలంగా పరిచయం చేయగలను. ఏం బాగుంటుంది ఇలా అందరూ కూర్చునేటప్పుడల్లా ఈ కళ్ళంటే ఆ చీము నెత్తురు కాకుంటే నేను మాటి కూడా పెట్టి తుడుచుకుంటుంటే ఎంత దరిద్రంగా, ఎంత అసహ్యంగా ఉంటుంది. నువ్వు నన్ను బాగు చేస్తే ఇంకా బలంగా నేను పరిచయం చేస్తాను కదా అంటే ప్రభు సమాధానం ఇవ్వలే. రెండోసారి మళ్ళీ ప్రార్థన చేశాడు, ప్రభు ఏం సమాధానం ఇవ్వలే, స్వస్థత లేదు, అనారోగ్యం ఏం బాగుపడలా. ఇక మూడోసారి మళ్ళీ ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు మనం ప్రార్థన చేసినా సమాధానం రాదు, జవాబు రాదు. వెంటనే మన పరిస్థితి ఎలా మారిపోతుందంటే, నాకే ఎందుకు ఇలాగ అవుతుంది, దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లే,
నేను ప్రార్థన చేశా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, నా కష్టాలు తీరట్లే, నా బాధలు తీరట్లే, నా వ్యాధి బాగోవట్లే, నాకేం దగ్గర ఇలా జరుగుతుంది. పౌలు పట్టు వదలకు మూడోసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా దేవుడు? పౌలా, నేను నిన్ను స్వస్థపరచాను. పౌలు, నువ్వు ఇక ప్రార్థన చేయమాకు, నేను నిన్ను స్వస్థపరచాను. ఎంత ఆశ్చర్యం ఇది! ఇంత బలమైన పరిచర్య దేవుని కొరకు చేసిన వానితో దేవుడిచ్చే సమాధానం ఏంటి? నేను నిన్ను స్వస్థపరచాను. ఎందుకు స్వస్థపరచావు ప్రభువా? నువ్వు నేను అయితే అడుగుతావు, ఎందుకు స్వస్థపరచావు? దానికి దేవుడిచ్చే సమాధానం ఏంటి? నా మార్గములు నీ మార్గములు బట్టి కావు. నువ్వు ఆలోచించేటట్టు నేను ఆలోచించను. కనుక ఇప్పుడు నేను దేవుని మార్గంలోకి వెళ్ళాల్సిందే. దేవుడు నా మార్గంలోకి అయితే రాడు. రమ్మని అనుకోవడం కూడా తప్పు. ఇక్కడే దేవుని ప్రజలు పప్పులో కాలేస్తూ ఉంటారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? దేవుడు నా మార్గంలోకి రావాలి, నేను ఎలా అనుకున్నానో దేవుడు అలా చేయాలి. అది జరగని పని, అది జరగని పని. అందుకనే పౌలు మూడోసారి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు అన్నాడు, పౌలు ఇక ప్రార్థన చేయకు, నేను నీకు స్వస్థపరచను. ఆ రోగం అలా ఉండాల్సిందే. మనకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. పౌలు చచ్చేంత వరకు ఆ వ్యాధి అలాగే ఉంది. ఎంత ఆశ్చర్యం కదా! అందుకనే ప్రభు ఏమన్నాడు, నా మార్గం నీ మార్గంలో వంటివి కాదు. సరే, ఒక ఎగ్జాంపుల్. అది కాండంలోకి వెళ్ళిపోవడం. మనం ఇదే మనలో దేవుని స్థానంలో నువ్వే ఉన్నావు. ఆదాము అవ్వను పాపము చేసిన సంగతి నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఆదాము అవ్వని ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు చేసిన పాపాన్ని సరిచేయడానికి నువ్వేం చేద్దు? ఒక వారం రోజుల యేసుప్రభుని భూమి మీదకి తీసుకొద్దు. కానీ దేవుడికి 2000 సంవత్సరాలు పట్టింది. అందుకనే ప్రభు అన్నాడు, నా మార్గములు నీ మార్గములు వంటివి కావు, నా తలపులు నీ తలపులు వంటివి కావు. మనం దేవుడి స్థానంలో ఉండి వాటికి మూడో లోకం నశించిపోయేది. ఎందుకంటే మనం తీర్పు తీర్చే రోగం ఎంత బలంగా మనలో ఉందంటే మనం వెంటనే తీర్పు తీర్చుతో పోతే మనుషులు నశించిపోతూ ఉండేవారు. సో ఆదాము అవ్వలు మొదలుకొని కొత్త నిబంధన యేసుప్రభువు వచ్చే కాలం, ఈ కాలంలో ఎన్ని కోట్ల ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోయాయి. దేవుడికి తెలియదా? తెలుసు. అని దేవుడు అనుమతించాడు. అందుకు క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి నేను దేవునిలాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. దేవుడు నాలాగా ఆలోచించడం అనేది జరగని పని. ఎందుకంటే నన్ను సృష్టించిన వాడు నా ప్రభువు. కనుక నా ప్రభువు నా గురించి ఎలా ఆలోచిస్తున్నాడో నా గురించి నేను ఆ అభిప్రాయం కలిగిన. ఇది చాలా ప్రాముఖ్యం. అనేక సార్లు మన జీవితంలో మనం వెనక్కి తిరిగి చూస్తే మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎన్నోసార్లు ప్రభువుని ప్రశ్నించిన వారంగా ఉన్నాం. నాకెందుకు ఇలా జరిగింది? నా ప్రార్థనకి నువ్వు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? వీటన్నిటికీ ఒకటే సమాధానం. ఏమంటున్నాడు ప్రభు? నా మార్గములు మీ మార్గములు వంటివి కాదు. నో, మీరు అనుకునేటట్టు నేను చేయను. కానీ ఇప్పుడు ప్రభు మార్గాలు ఎలా ఉన్నాయో దాన్ని మనం శూన్యంగా ధ్యానించాలి. లేకపోతే మనకు అసలు అర్థమే కాదు. కానీ మన జీవితంలో ఎప్పుడైతే, నేను ఉదయం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఎప్పుడైతే మన జీవితంలో సంభవించే పరిస్థితులు, సంఘటనలు మనకి అర్థం కావో చింతించండి. మీరు చింతించండి, ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి?
మీరు చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున మీ జీవితాన్ని దిద్దుతూ ఉంటాడు. దేవుడు తన ప్రణాళిక, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక ప్లాన్ ఉంది. దాన్ని తెలుగులో కొంతమంది జాతకం అంటారు, రకరకాల రాసిపెట్టి ఉండాలి అంటారు చూడు. అవి అంటే దేవుడు ఈ జీవితం గురించి ఒక ప్రణాళిక రాసి ఉంచాడు. ఎప్పుడెప్పుడు మన జీవితంలో మనకి అర్థం కాని ప్రార్థనలకు సమాధానం రాదు, అసలు పరిస్థితులు ఇలా ఎందుకు అయిపోతున్నాయి, ఇలా ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఒక్కటి గుర్తుంచుకో, తెర వెనకాల నీ దేవుడు తన పనిలో నిమగ్నుడై ఉన్నాడు. దేవుడు పని చేస్తున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే సరిపోదు. నువ్వు బంగెట్టేసుకుని బట్టలు తీసేసుకుని జుట్టు పీకేసుకుని ఏడ్చేసి వీడి దగ్గర పరిగెత్తి వాడి దగ్గర పరిగెత్తి వాడి కాలు పట్టుకుని వీడి కాలు పట్టుకుని నాకు ఎవరున్నారు అనుకోమా. తెర వెనుక దేవుడు తన పనిని కొనసాగిస్తున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే సరిపోదు. ఎందుకంటే ఆ దేవుడే అన్నాడు, నా మార్గములు నీ మార్గములు బట్టి కావు. నీకు అర్థం కావట్లేదు కదా నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో, నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. రేపు పనిలో ఉన్నాను, నేను చేస్తాను. ఇప్పుడు నీ విశ్వాసం మీద ఆధారపడింది. నీకు దేవుని ప్రణాళిక కావాలా వద్దా? దేవుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను ఆ స్వరూపంలోకి తీసుకురావాలనుకున్నాడు. తన స్వరూపంలోకి తీసుకురావాలనుకున్నాడు. ఆ స్వరూపంలోకి తీసుకురావడానికి ఈ పరిస్థితులు నీకు అవసరము. ఈ పరిస్థితులు గుండా నిన్ను నడిపిస్తేనే నువ్వు ఆయన స్వరూపంలోకి వస్తావు. ఏదైనా సరే దానికి ఒక ఆకారం ఇవ్వాలంటే దాన్ని ఏం చేయాలి? కరగబెట్టి ఒక అచ్చులో పోయాలి. అచ్చు చల్లారిన తర్వాత అందులోంచి తీస్తే ఆ తీసింది దానికి ఆకారం ఎలా ఉంటుంది? అచ్చులో ఏం ఆకారం ఉందో అలాంటి ఆకారం దీనికి వస్తుంది. అలాగే నీవు నేను ప్రభు స్వరూపంలోకి రావాలంటే మనల్ని కరగదీయాలి. ఫస్ట్ మనల్ని నిరాకారంగా చేసేయాలి. నిరాకారంగా అంటే మనకు ఒక స్వరూపం లేకుండా చేయాలి. స్వరూపం లేకుండా చేయడం అనే మాకు అర్థం ఏంటి? నాకు అర్థం కావట్లేదు నా జీవితంలో ఏం జరుగుతుందో, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను ప్రార్థన చేసినా దేవుడి దగ్గర సమాధానం రావట్లేదు. నేను అనుకున్నట్టు అసలు ఏమీ జరగట్లే. ఒక్కటే గుర్తుంచుకోవాలి, ప్రభు ఏమంటున్నాడు? నా మార్గంలో నీ మార్గంలో వంటివి కావు కుమారుడా. నువ్వు మౌనంగా ఉంటే, ఓపికగా ఉంటే నేను చేస్తాను, నా పని నేను చేసుకుంటాను. అంటే నువ్వు ఏం చేయాలి? ఆ టైంలో సంతోషించి ఆనందించాలి. ప్రభు తన పనిలో ఉన్నాడు, అందుకనే ఏం రావట్లే, నాకు అర్థం కావట్లే, ప్రార్థనకు సమాధానం రావట్లే. కానీ నా విశ్వాసం ఏం చెప్తుంది? నా ప్రభువు పనిలో ఉన్నాడు కాబట్టి నేను మౌనంగా వేచుకుంటాను. నేను దేని గురించి చింతించను, ఎందుకంటే ఫిర్యాదు చేయను. పౌలు ముమ్మారు అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు? నువ్వు అనారోగ్యం గురించి నాతో మాట్లాడమా, నా కృప నీకు చాలు, నేను నా కృపనిస్తా. చాలు, సింపుల్. ప్రభా నీ కృప నాకు, ఇప్పుడు నేను దేని కోసం ప్రార్థన చేయాలి? ప్రభా నీ కృప నాకు దయచేసి చాలు. నేను ఇక నా అనారోగ్యం తగ్గడం గురించి నేను ప్రార్థన చేయను. ఎందుకంటే ఇది నీకు తెలియకుండా నాకు సంభవించలే. నీకు తెలియకుండా నాకు సంభవించింది, నీకు తెలిసి నాకు సంభవించిందంటే ఇది నాకు మేలు కొరకే, నన్ను నీ స్వరూపంలోకి తీసుకురావడానికే ఇది సంభవించింది. నేను అంగీకరిస్తాను. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆరాధకుడికి ఉండవలసిన మూల లక్షణం ఏది అంటే దేవుడు తన జీవితంలో అనుమతిస్తున్న ప్రతి పరిస్థితిని తను ఎదురు ప్రశ్న వేయకుండా దాన్ని అంగీకరించడం. ఇంకెదురు ప్రశ్న ఉండదు, కంప్లైంట్ ఫిర్యాదు ఉండదు, బాధ దుఃఖం ఏమీ ఉండదు. నేను దేవుడు అనుమతించాడు, దీన్ని నేను అంగీకరిస్తాను అంతే. ఆయనకి తెలియకుండా జరగట్లా, ఆయనకి తెలిసే జరుగుతుంది కాబట్టి దీన్ని నేను అంగీకరిస్తాను. ఈ విషయంలో నేను ఇంకా కంగారు పడతాను. నా జ్ఞాన స్థితిలో ఉన్న కాలంలో నేను ఎన్నోసార్లు దేవుని ప్రశ్నించాను, ఆయన్ని విసిగించాను, మనసులో తిట్టుకున్నాను కూడా.
అది నా అజ్ఞానం కాదు. కానీ ఈ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు ఎప్పుడైతే దేవుని లేఖనాల ద్వారా తన స్పష్ట వైఖరిని నాకు బయలుపరిచాడో, నాకు నా అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికేసింది. నా ప్రార్థన జవాబు రావట్లేదు కదా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మౌనంగా ఉంటున్నాడు, దేవుడు ఏ సమాధానం ఇవ్వట్లేదు కదా. ఎస్, నా ప్రభు కార్యంలో ఉన్నాను, నా ప్రభు పనిలో ఉన్నాను. ఇక నేను ఆయన డిస్టర్బ్ చేయను, ఆయన విసిగించదు. చూడండి, వంటింట్లో తల్లి కూర వండుతున్నప్పుడు పక్కన పిల్లలు కూర్చుని, ఇది ఎందుకు వేస్తున్నావు, అది ఎందుకు వేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే తల్లి ఏమంటుంది, విసిగించగలవు, అయిపోయాక తింది కానీ అప్పుడు చెప్తాను నేను. అంతవరకు మౌనంగా ఉండిపోయి ఆడుకోపో, నా వంట అయిపోయి. దేవుడు కూడా అంతే, ప్రభు ఇలా ఎందుకు అయిపోయింది, దీన్ని ఎందుకు బాగు చేయవు, అలా ఇలా జరిగితే బాగుండేది కదా, అలా అయితే బాగుండేది కదా, అరే ఇలా చేస్తుంటే బాగుండేది కదా అంటే ప్రభు అసలు ఏమనాలి, ఒక చిరునవ్వుతో ఉంటాడు. ఏంటి, ఒక రేణులాగా వీడి తల్లి గర్భంలో వేసిందే నేను, వీడు నాకే నీకు చెప్తున్నాడు, నేనేం చేయాలో వీడే చెప్తున్నాడంటే ఇంక నేనేం చెప్పాలి. ప్రభు ఏమంటాడు, నన్ను విసిగించుకో, నువ్వు మౌనం, నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత నీకు నీ అందరూ నీకే తెలుస్తుంది. కానీ ఫస్ట్ నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నా జీవితంలో అయోమయమైన పరిస్థితి ఉంటుందో, అర్థం కాని పరిస్థితి ఉంటుందో, అప్పుడు ఫస్ట్ థింగ్ నేనేం అర్థం చేసుకోవాలి, నా ప్రభు తన పని మొదలు పెట్టాడు కనుక నేను మౌనంగా ఉంటా. మరి నాకు అర్థం కావట్లేదు, అర్థం అవ్వకదా, నీకు అర్థం అవ్వకలేదు. కూర పూర్తిగా వండిన తర్వాత కదా నీకు తెలిసేది, అబ్బా ఎంత బాగుందో అనేది. నువ్వు మధ్యలో ఉడకని నోట్లో వేసి ఇదేంటి ఇలా ఉందంటే అలాగే అనిపిస్తుంది. కోడి గుడ్డు పెట్టకుండా నువ్వు వేరేటికి ఎక్కేస్తే ఏమవుతుంది. అనేక సార్లు మనం దేవుని పనిని అలా పాడు చేస్తూ ఉంటాం. ఆయన పని ముగించే రోజులో ఆయన బలిష్టమైన హస్తాల నుండి నువ్వు నేను బయటకు వెళ్ళిపోతూ ఉంటాను, ఆయన చిత్తం వెలుపలికి వెళ్ళిపోతూ ఉంటాను, పని పాడైపోతుంది. మళ్ళా పని మొదటి నుంచి చేసుకుంటూ రావాలి. మళ్ళీ తిరిగి నువ్వు చేసినంత దాన్ని కూడా పాడు చేసేసుకుని ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడు చాలా అనిసమైపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యో ప్రభు పాడైపోయాడు, దా మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ కింద నుంచి మొదలు పెడతాం, మొదలు నుంచి. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించే పాఠం, ఎప్పుడైతే నీ జీవితంలో పరిస్థితులు అయోమయంగా ఉన్నాయో, నీకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో, నష్టాల మీద నష్టాలు, పంట పండట్లే, అన్ని బాధలే, అన్ని ఇబ్బందులే, దేని పట్టుకున్న మట్టి అయిపోతుంది అంటూ ఉంటాం కదా. ఒకసారి ఏంటోనండి నా జాతకం, నా టైం బాగాలేదు, దేని పట్టుకున్న మట్టి అయిపోతుంది, ఏది పట్టుకున్నా జరగట్లే. అన్యుడైతే వాడు కంగారు పడతాడు, బాధపడతాడు, ఏడుస్తాడు, దాసుల దగ్గరికి వెళ్తాడు, జ్యోతిషుల దగ్గరికి వెళ్తాడు, జాతకం చేయించుకుంటాడు. మనమైతే సంతోషించి ఆనందించి, మళ్ళా చెప్పుదు, నువ్వు సంతోషించి ఆనందించుడి, దేవుడు తన పనిని ప్రారంభించాడు. ఇప్పుడు నా మార్గం నీ మార్గం వంటివి కావన్నాడు కాబట్టి ఆయన మార్గం నాకు తెలియదు కనుక నాకు అయోమయంగా ఉంటుంది. అర్థమైందా? అందుకే మనము ఎలాంటి స్థితిలోకి రావాలంటే, దేవుడు నాకు ఏది అనుమతించినా దాన్ని నేను అంగీకరించిన అనుభవంలో ఉన్నప్పుడు నేనేమైపోతా, ఆరాధింపండి. ఇప్పుడు ఆరాధన దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక ముఖ్యమైన మాట రాస్తుంది ఆరాధన గురించి. సందర్భం అయితే ఆరాధన. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ సమరయ స్త్రీకి చెప్తూ ఆ మాట, ఆ 23వ వచనంలో ఒక గూఢమైన మాట అందులో రాస్తుంది. ఆ మాట ఏంటంటే, ఆరాధించువారు గురించి 24వ వచనాలు కాకముందు 23వ వచనంలో మీరు గమనించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలంలో వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఇది మోస్ట్ ఇంపార్టెంట్, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలన్నది తండ్రి కోరుతుంది. తండ్రి అలాంటి ఆరాధికుల్ని కోరుకుంటున్నాడు.
నీ బలులు నైవేద్యాలు కోరుకున్నాడా? లేదు. నీ కానుకలు కట్నాలు కోరుకున్నాడా? లేదు. నీ సేవ సమర్పణ కోరుకున్నాడా? లేదు. మరి ఏం కోరుకున్నాడు? అట్టి ఆరాధికులు కావాలని కోరుకున్నాడు. ఒకటి, తండ్రికి ఏమి ఇష్టం? అట్టి ఆరాధికులు ఇష్టం కనుక ఇప్పుడు మన 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 కోరిక ఏమై ఉండాలి? ప్రభువా, నేను అట్టి ఆరాధికుడిని అయి ఉండాలి. ఎట్టి ఆరాధికుడిని? నువ్వు ఇష్టపడిన ఆరాధికుడిని నేను అయి ఉండాలి. ఇప్పుడు సందర్భంలోకి వద్దాం. ఏ సందర్భంలో ఈ మాట అంటున్నాడు? సమరయ స్త్రీ అన్నాడు. సమరయ స్త్రీ అడిగింది, ప్రభువా, కొందరు ఇక్కడ ఆరాధన అంటున్నారు, కొందరు అక్కడ ఆరాధన అంటున్నారు. అసలు నిజమైన ఆరాధన ఏంటి? అసలు ఎక్కడ చేయాలి? ఎక్కడ చేస్తే ఆరాధన అవుతుందంటే అక్కడ కాదు, ఇక్కడ కాదు. ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతో. ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన ఎలా అర్థమవుతుంది అంటే, ప్రవక్త అయిన యెషయా కెరేబులు దేవుని రాజ్యంలో కెరేబులు ఎలా ఆరాధించారు అని గమనిస్తే, ప్రవక్త అయిన యెషయా 37వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట చెప్పాడు. చూడండి. ముప్పై 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 598వ పేజీ 37వ అధ్యాయం 16వ వచనం. చాలు. ఇప్పుడు ప్రవక్త అయిన దీని వివరాలు ఇంకా నిర్గమకాండంలో కూడా ఉన్నాయి. మీరు 25వ అధ్యాయం 20 నిర్గమకాండం 25వ అధ్యాయం 20 వచనంలో చూస్తే అసలు ఈ కెరేబులు ఏం చేస్తున్నాయి? కెరేబులు అంటే ఎవరు? దేవుని మొట్టమొదటి ఆరాధికులు. ఈ కెరేబులకు 2 రెక్కలు ఉన్నాయి. సరేనా? మీరు ఎప్పుడైనా నెట్లో వెతికి చూడండి, దాని బొమ్మలు కూడా ఉన్నాయి. ఈ కెరేబులు ఎవరు? దేవదూతలు. వాటికి 2 రెక్కలు ఉన్నాయి. ఇవి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఎలా ఆరాధిస్తున్నాయి? ఎలా ఆరాధిస్తున్నాయి? తమ 2 రెక్కలతో తమ ముఖమును ఇలా కప్పుకుని ఉన్నాయి. ఈ కెరేబులు తన 2 రెక్కలతో తమ ముఖమును ఇలా కప్పుకుని ఉన్నాయి. కనుక ఆరాధకులు ఎవరు అని గమనిస్తే, దాగి ఉన్నవాడు, తమ ముఖములను దాచుకుని ఉన్నవాడు. ఆరాధనకు నియమం ఏంటి? ఎవరికి కనబడదు వాడు. కెరేబులు ఎలా ఆరాధించాయి? తమ ముఖాన్ని, మా ముఖాలు చూడవద్దు, మమ్మల్ని మేము కనపరుచుకునేంత యోగ్యులము కాము, అయోగ్యులము, అపాత్రులము. తమ 2 ముఖములను కప్పుకుని దేవుని ఆరాధించారు. కనుక ఆరాధన అన్నట్టు ఆరాధన అనేది 2 పాటలు 4 మాటలు కాదు. నో, ఆరాధన అనేది దాగి ఉన్న జీవిత అనుభవం. ఎక్కడ కూడా ఘనత కోరుకునే అనుభవం, అందరికీ కనపడాలి అనే కోరిక లేని అనుభవం. ఆరాధన అనేది వ్యక్తిగతం, ఎవరికి తెలియదు. మన ఊహలు, మనం పనికి మాలిన వాటి కొరకు మన ఊహల్ని వాడుకుంటూ వచ్చాము. ఇంతకు ముందు మనం ఊహించినంతా దరిద్రమే. ఒంటరిగా ఇంట్లో కూర్చున్నప్పుడు, మన మంచం మీద పడుకున్నప్పుడు మన ఊహలు ఎంత దరిద్రంగా ఉండేవి మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాటి నుండి దేవుడు అందరినీ విడిపించాడు. ఇప్పుడు ఊహలను మంచి వాటి కొరకు ఉపయోగించి చూడండి. ఒకసారి ఊహించి చూడండి, దేవుని రాజ్యంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యంలో ఎలా ఉంటుంది? వాళ్ళు ఏమని ఆరాధించారు? నిర్గమకాండము ఏమని ఆరాధించారు చూడండి. ఇదే నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం
నిర్గమాకాండం 25వ అధ్యాయం 20వ వచనం. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కల కరుణాపీఠమును నేను నీకు ఇచ్చిన శాసనములను సరే ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం మనం. అంత టైం లేదు. అయితే ఆరాధించే విధానం మీరు చూడండి. ఆరాధనకు యోగ్యుడు అయిన నీవు అనే మాటలు మనకి కనబడతాయి. ఓ దేవా, నీవు ఒక్కడివే ఆరాధనకు యోగ్యుడు. ఎలా? నువ్వు ఒక్కడవే కనబడా. మేమందరం దాగి ఉండాలి. ఎప్పుడు దాగి ఉంటావు? అసలు దేవుడు కనబడాలంటే ఎలా కనబడతాడు? 10,000లో అతి కాంక్షణీయుడు అని రాసింది. దేవుడు కనబడాలంటే ఎలా కనబడతాడు? నువ్వు మరుగైతేనే దేవుడు కనబడతాడు. ఒకవేళ మన మధ్యలో యేసుప్రభు ఉన్నాడు అనుకున్నాం. మన మధ్యలో యేసుప్రభు ఎలా కనబడతాడు? మనమందరం మరుగై ఉంటే, మనమందరం నేల మీద సాగిలపడిన అనుభవంలో ఉంటే, నిటారుగా నిలబడిన యేసుప్రభు స్పష్టంగా అందరికీ కనబడతాడు. మనమందరం నుంచున్నాం అనుకో, ఇప్పుడు యేసుప్రభు ఎలా కనబడతాడు? కనబడ్డు. ఎందుకంటే నువ్వు కూడా నుంచున్నావు, ఆయన కూడా నుంచున్నాడు. ఒకవేళ ప్రభు కనబడాలంటే నేనేమైపోవాలి? నేను మరుగైపోవాలి, నేను దాగి ఉండాలి. యెషయా 6వ అధ్యాయం యెషయా 6వ అధ్యాయం, దయచేసి క్షమించండి. 6వ అధ్యాయం చదవండి మాట 2వ వచనం నుంచి. ఆయనకు పైగా జనాలను నిలిచి ఉండి ఇది ఆధారం. ఎందుకు ముఖాన్ని కప్పుకోవాలి? ఎందుకు రెక్కలతో తమ ముఖమును కప్పుకున్నారు అంటే, నేను కనపడకూడదు. నన్ను నేను మరుగుపరుచుకుంటేనే నా ప్రభు కనపడతాడు. నన్ను నేను కనపరుచుకుంటే నా ప్రభు కనపడ్డు. వెరీ సింపుల్. అందుకని సాతాను నిన్ను నన్ను ఎక్కడికి తీసుకొచ్చేసాడు? మనం ఎవరి ప్రభావంలో ఉన్నాం? మనం ఒకటి పెళ్లికి వెళ్ళామనుకో, మన అంతరంగంలో మన ఉద్దేశం ఏమై ఉంటుంది? అందరూ నన్నే చూడాలి, అందరికంటే ముందాగా నేనే కనపడాలి. కనుక మానవ నైజం ఎలాంటిది? నన్ను నేను కనపరుచుకోవాలి. అందరికంటే ముందాగా నేను కనపడాలి, అందరికంటే పెద్దవాడిగా నేనే ఉండాలి, అందరికంటే గొప్పవాడిగా నేనే ఉండాలి, అందరికంటే ధనవంతుడిగా నేనే ఉండాలి, అందరూ నా వైపు చూడాలి. ఇది ఎవరి లక్షణం? సాతాను లక్షణం. కానీ నేను ఒకవేళ నా దేవునికి ఆరాధికుండా అయితే, నా దేవుడిని నేను ఎలా కనపరచగలను? నన్ను నేను మరుగుపరుచుకున్నాను. ఈ కెరూబులు తమ రెక్కలతో తమ ముఖమును మరుగుపరుచుకున్నప్పుడు తమ దేవుణ్ణి మహిమపరిచిన వారిగా ఉన్నారు. ఇంకా ఆరాధనకు నిర్వచనం ఏంటి? రేపు దేవుడి రాజ్యంలో ఎలా ఉండాలి? ఎవరు కనపడాలి? యేసుప్రభు కనపడాలి. నేను ఎక్కడ ఉండాలి? కనుమరుగు. పౌల్ గారు ఎక్కడున్నారు? తెలియదు. భక్సింగ్ గారు ఎక్కడున్నారు? తెలియదు. జాక్పరన్ గారు ఎక్కడున్నారు? తెలియదు. జాషోన్ ఎక్కడున్నాడు? తెలియదు. ఏబేరాన్ ఎక్కడున్నాడు? తెలియదు. అసలు కనపడట్లేదు వాడు. మరి ఎవరు కనపడుతున్నాడు? సర్వోన్నతుడగు దేవుడు ఎదుర్కొంటాం. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మరి మిగతా అందరూ ఏం చేస్తున్నారు? సాగిలపడే ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఇది ఆరాధన క్రమం.
కనుక మనము ఈ మాటలతోటి మనం నేర్చుకున్న రహస్యం ఏంటంటే, ఏ లోకంలో అయితే కేవలం గుర్తింపు కొరకు జీవిస్తామో అదే లోకంలో ఆ గుర్తింపును వదులుకోవడానికి ఎవరు గుర్తింపబడాలి? నా దేవుడు గుర్తింపబడాలి. నాలో నా ప్రభు కనబడాలంటే నేను మరుగైపోవాల్సిందే. కనుక నన్ను నేను కనపరుచుకోను, నేను దాగి ఉంటా. నేను అలాంటి అనుభవంలో ఉంటే నేను ఆరాధించుకుంటే నాకు ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు. నేను ఎక్కడ ఘనత కోరుకోను, ఎక్కడ నేను కనబడాలని నేను ఇష్టపడను. నేను మరుగై ఉంటాను. నా దేవుని పనులు నేను చాటుగానే చేస్తాను. అందుకని ప్రభు ఎవరు కుడి చేతితో చేసింది ఎడం చేయికి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? దేవుడు చేశాడనే మాట రావాలి తప్ప. ఆరాధనకు ఎవరు యోగ్యులు? ప్రభు ఒక్కడే, మనం కాదు. అర్థమైందా? అందుకనే దేవుడి కొరకు ఏది చేసినా చాటుగా చేయాలి. ఎవరికి కనపడకుండా, ఎవరికి వినపడకుండా, ఎవరికి తెలియకుండా చేయాలి. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఎలా జరిగిందండి ఇదంతా అంటే, దేవుడు చేశాడు, ఇది దేవుని వలన జరిగిన కార్యము. అది ఆరాధన, అది ఆరాధన. కనుక మనము ఇది జ్ఞాపకం ఉంచుకుందాం. ఇప్పుడు దేవుని మార్గములు ఎలాంటివి? నా మార్గం మీ మార్గం వంటిది కాదన్నావు కదా ప్రభా, మరి నీ మార్గం అంటే ఎలాంటిది? పాత నిబంధన కాలంలో మోషే వివాహము చేసుకున్న స్త్రీని హేళన చేసినందున ఏమైంది తెలుసా? వాళ్ళకి దేవుడు ఎలాంటి శిక్ష ఉంది? వెంటనే దేవుని ప్రవక్తను హేళన చేసినందున, హేళన చేసిన వారంటే నియమం చేసిన దశ కుష్టి వ్యాధి. అక్కడికక్కడే వెంటనే దేవుని సేవకుడిని హేళన చేసినందున వారికి వెంటనే కుష్టి వ్యాధి వచ్చేసింది. ఎలీషా ప్రవక్త అయిన ఎలీషాను హేళన చేశారు. వీడొక ప్రవక్త అన్నాడు. వెంటనే అరణ్యంలోంచి ఎలుగుబంట్లు వచ్చి ఎంతమంది ఆ మాట అన్నారు వాళ్ళందరినీ హతమార్చేశారు, పిక్కు తినేశారు. ఇది దేవుడు తన సేవకుల పట్ల, తన ప్రవక్తల పట్ల దేవుని కలిగి ఉన్న ప్రేమ. తమ సేవకుడిని ఎవరైనా ఒక మాట అంటే అసలు సహించాడు. అలాంటిది కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నాకు విరోధంగా పలికిన ఏ మాట అయినా సరే దానికి క్షమాపణ కలదు. నా మార్గంలో నీ మార్గంలో వంటివి కావన్నాడు కదా. ఇప్పుడు నేను ప్రభు మార్గంలోకి వస్తే నేను ఏ అనుభవంలో ఉండాలి? మీరు నాకు విరోధంగా నన్ను ఏమన్నా సరే మీకు క్షమాపణ కలదు. మీరు ఇంటికి వెళ్ళాక మత్తయి సువార్త 12వ అధ్యాయం దయచేసి గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. విరోధంగా పరుగువానికి క్షమాపణ. చాలు. ఈ మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు ఈ రోజుల్లో కూడా యేసుప్రభు గురించి చులకనగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీవీల్లో, సోషల్ మీడియాలో చాలామంది యేసుప్రభుని చులకనగా మాట్లాడతారు. ప్రభు ఏమంటాడు? 2000 సంవత్సరాల తర్వాత కూడా నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళకు కూడా క్షమాపణ. నేను 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళని క్షమించేశాను. ఏమైనా సహోదరుడా, సహోదరి, ఆ దేవుని రాజ్యము నాలో రావాలి. నేను దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత అలా మారితే కాదు, ఇప్పుడు దేవుని రాజ్యము నా జీవితంలోకి రావాలి. అంటే నేను ఎలా ఉండాలి? కెరేవులు ఎలా ఆరాధించాయో తమ ముఖమును కప్పుకొని నేను నన్ను దాచేసుకోవాలి, నన్ను నేను మరుగుపరుచుకోవాలి. సంఘములో, సమాజంలో, ఎక్కడైనా సరే
నేను తెర వెనకాల ఉండే అనుభవంలోకి రావాలి ఫస్ట్, నంబర్ 1. అప్పుడు దేవుని రాజ్యం నాలోకి వస్తుంది. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఏం జరుగుతుంది? కిరీములు తమ ముఖమును కప్పుకున్నాయి. మమ్మల్ని ఎవరు చూడద్దు, దయచేసి మమ్మల్ని చూడద్దు. అప్పుడు నేను దేవుడికి ఆరాధికుండా ఉంటాను, నంబర్ 1. రెండోది, నేను దేవుని బాటలోకి వచ్చాను. దేవుని బాటలోకి వచ్చినప్పుడు మూడో వ్యక్తి ఒకవేళ నాకు వచ్చి నీ గురించి ఇలా అనుకున్నారు, నో ప్రాబ్లం. ఉదయం అన్నట్టే నా ప్రభువుని కూడా చాలా మాట్లాడినాడు. నా ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళని క్షమించేశాడు. కనుక నేను ఏ అనుభవంలో ఉండాలి? క్షమించే అనుభవంలో ఉండాలి. ఐ ఫర్గివ్. నాకు విరోధంగా ఎవరు ఏమన్నా సరే నేను వాడికి, లేకపోతే నేను వాడికి ప్రేమించలేదు. నా హృదయంలో నేను కక్షలు పెట్టుకుంటే నేను వాడిని ప్రేమించలేదు. కానీ ప్రభు అందరినీ ప్రేమించాడు. తన అప్పగించడానికి వచ్చిన యూదా ఇస్కరియోతును కూడా క్షమించాడు. ఎంతగా అంటే ఇక ఒక భోజనం చేసిన వెంటనే యూదా ఇస్కరియోతు క్షమిస్తాడు అన్నప్పుడు కూడా యూదా ఇస్కరియోతు పాదాలు తన ఒళ్ళో పెట్టుకుని దాన్ని కడిగాడు. ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది? దీనివల్ల నేను నేర్చుకోవాల్సింది ఏంటి అని గమనిస్తే, నా ప్రార్థనలకు జవాబులు రావట్లే, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే అనుభవంలో నేను ఉంటున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను ఎక్కడికి తీసుకొస్తున్నాడు? సున్నాలోకి. నిన్ను సున్నాలోకి తీసుకొస్తున్నాడు. సున్నాకి ఎంత వాల్యూ ఉంది? సున్నాకి ఎంత విలువ ఉంది? ఒక సున్నాకి విలువ ఎంత ఉందిరా? అసలు ఏ విలువ లేదు. అసలు ఏ విలువ లేదు. ఎప్పుడైతే నువ్వు ఆ సున్నా విలువ లేని సున్నాలకు మారిపోతావో, 1 అనే యేసుక్రీస్తు ప్రభు నీ పక్కన వచ్చి నుంచుంటాడు. ఇప్పుడు ఆ సున్నాకి ఎంత విలువ అయింది? 10 అయిపోయింది. సున్నా పక్కన 1 రాస్తే ఎంత అవుతుంది? 10. కనుక ఏ విలువ లేని నా పక్కన నా ప్రభు నుంచుంటేనే నాకు విలువ. నా ప్రభు నా పక్కన నుంచోపోతే నాకు ఏ విలువ లేదు. కానీ మనం ఏమంటాం? ఏ విలువ లేదంటే ఎలా కుదురుద్ది? నాలాగా ఎవరైనా వాడగలరా? నాలాగా ఎవరైనా వాక్యం చెప్పగలరా? నా సంఘం లాంటి ఎవరైనా సంఘం ఉందా? నేను దానం చేసినట్టు ఎవరైనా దానం చేయగలరా? నాలాగా ఎవరైనా ప్రేమించగలరా? ఇది మన వ్యక్తిగత అనుభవం. అలా అయితే ప్రభు నీ పక్కన వచ్చి నుంచున్నాడు. ఎందుకంటే నీకు ఆల్రెడీ విలువ ఉంది. విలువ ఉందని నువ్వు చెప్పుకుంటున్నావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను సున్నాలోకి తీసుకురావడానికి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు అనుమతిస్తాడంటే అసలు అర్థమే కాదు. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు అర్థం కావట్లే. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు అర్థం కావట్లే. ప్రార్థన చేసిన దేవుడు సమాధానం ఇవ్వట్లే. దేవైన సహోదరుడు సహోదరి ఒకటే అర్థం చేస్తావు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను 0లోకి తీసుకొస్తున్నాడు. నిన్ను సున్నాలోకి తీసుకొస్తాడు. ఎప్పుడైతే నువ్వు పూర్తిగా సున్నా విలువ లేని అనుభవంలోకి వస్తావో అప్పుడు ప్రభు వచ్చి నీ పక్కన నుంచుంటాడు. ఇప్పుడు ప్రభు ఏంటి? 1 పక్కన సున్నా పెడితే ఎంత అవుతుంది? 10. ఆ 10 పక్కన ఇంకొక సున్నా వచ్చి నిలబడితే ఎంత అవుతుంది? 100. ఆ పక్కన ఇంకొక సున్నా వచ్చి నిలబడితే ఎంత అవుతుంది? 1000. ఇలా మనందరము కలిసి సున్నాలు నాకు విలువ లేదు అనే అనుభవంలోకి వచ్చిన తర్వాత మనం అందరం ఒక చోట నుంచున్న తర్వాత ఆ మొదట యేసుప్రభు వచ్చి నుంచుంటే ఎంత అవుతుందని అసలు చెప్పలేము. ఇది సంఘం. అందుకని ప్రభు ఏమన్నాడు? క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసు మీరును కలిగి. ఎప్పుడన్నాడు? ఎప్పుడైతే శిష్యుల పాదాలు తన ఒళ్ళో పెట్టుకుని రక్షకుడైన నేనే ఎక్కడికి వచ్చేసా? సున్నాలోకి వచ్చేసా. నా శిష్యుల పాదాలని కడుగుతున్నాను. దాసుని స్వరూపాన్ని దాల్చాను. ఎవరికి? నేను దేవుని కుమారుడై ఉండి కూడా ఇంత కిందకి నన్ను నేను తగ్గించేసుకున్నానే. అలాగే మీరందరూ మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు నేను మీ పక్కన వచ్చినప్పుడు మీరంతా ఎంత అయిపోతారు? దేవుడు అలాంటి సంఘాన్ని
భూమి మీద ఆశపడుతున్నాడు. ఏ సంఘం అయితే ఒక ధృవతారాలాగా ఉంటుందో, మెరుస్తున్న నక్షత్రంలాగా ఉంటుందో, ఆకాశం అంతటా ఆ ఒక్క నక్షత్రమే కనబడుతూ ఉంటుందో, అలాంటి సంఘం మన సంఘంగా మార్చాలనుకుంటున్నాడు. కానీ అనుభవంలోకి రావాలి కదా. విలువ లేని అనుభవం, నాకు ఏ విలువ లేదు, నాకు ఏ గౌరవం వద్దు, నాకు ఏ విలువ వద్దు, నేను పెద్ద సున్నా, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అందుకని ఏమన్నాస్తుంది, తను తాను తన పొరుగు వారి కంటే అధిక యోగ్యునిగా ఎంచుకొనవద్దు. తనకంటే అధికముగా తన పొరుగు వారిని ఎంచుకోవాల్సింది. కానీ నేను నా పొరుగు వారి కంటే అధికంగా నన్ను నేను యోగ్యునిగా ఎంచుకోవద్దు. ఆత్మీయంగా కాదు, ఆత్మీయ గురించి నేను మాట్లాడట్లే. ఒక మనిషిగా నాకంటే నువ్వు ఎక్కువ అని నేను ఎంచుకోవాలి. అప్పుడు నేను సున్నా అవుతా. నీకంటే నేను ఎక్కువ అని నేను ఎంచుకుంటే నాకు ఆల్రెడీ విలువ ఉంది. విలువ అంటే ప్రభు నా పక్కన వచ్చి నుంచోడు. నేను సున్నా అయితేనే, నేను జీరో అయితేనే ప్రభు నా పక్కన వచ్చి నుంచుంటాడు. నేను జీరో కాలేదనుకో, ప్రభు నా పక్కన నుంచోడు. కాబట్టి ఇవి మాటల్లో కాదు, చేతల్లో కూడా నేను అనుభవంలో ఉండాలి. దాగి ఉండే అనుభవం, తెర వెనకాల ఉండే అనుభవం, మరుగై ఉన్న అనుభవం, ఎక్కడ పేరు ప్రఖ్యాతులు కోరని అనుభవం, మర్యాదలు కోరని అనుభవం, సన్మానాలు కోరని అనుభవం నాకొద్దు. ప్రభుని రాజుగా నియమించుకుందాం అనుకున్నారంట అందరూ. నేను మీకు రిఫరెన్సెస్ చూపిస్తా. కొత్త నిబంధనలలో అందరూ ఆయన్ని రాజుగా నియమించాలని కోరుకున్నప్పుడు ఆయన వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమయ్యాడంట, వారి మధ్య నుండి తప్పించుకున్నాడు. నేను రాజుని కాదు. వాస్తవంగా రాజులకు రాజు అయినా, ఆయన రాజులకు రాజు అయి నుండి కూడా నేను రాజుగా నియమింపబడ్డానికి ఇష్టపడాలి. ఇది కొత్త నిబంధన జీవితం. ఇది దేవుని మార్గం. కనుక మనము ఈ విషయము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుని మార్గములు ఎలాంటివి? మరుగై ఉన్న జీవితాలు. ఈ లోకంలో ఉండే మార్గములు ఎలాంటివి? మన మార్గములు ఎలాంటివి? అందరిలో ఘనంగా ఎంచబడే జీవితం మనకి. దృష్టికి ఉండాలి, మనకి గౌరవం ఉండాలి, మర్యాదలు ఉండాలి, అందరూ మన్నే చూడాలి, అందరూ మన్నే పొగడాలి, అందరూ మన్నే మెచ్చుకోవాలి. కానీ ప్రభు మార్గం ఎలాంటిది? ఏ గౌరవం కోరండి, ఎక్కడ కనబడండి. దేవుని రాజ్యంలో అందరూ ఎలా ఉన్నారు? మరుగై ఉన్నారు. 24 పెద్ద అనుభవంలో ఉన్నారు. ఆయన పాదములు ఎదుట సాగిలపడిన అనుభవంలో ఉన్నారు. కనీసం తల ఎత్తి చూసే అనుభవంలో కూడా లేదు. తమ కిరీటాలు ఆయన పాదాలు ఎంత పొడలేసుకుని ఆయన పాదములు ఎదుట సాగిలపడిన అనుభవం. కోట్ల దేవదూతలు ఎలా ఉన్నాయి? మొత్తం మరుగైపోయిన స్థితిలో ఎక్కడ కూడా కనపరుచుకునే అనుభవాలు లేవు. అయితే నిజమైన ఆరాధికుడు ఎవరు అంటే, ఎవరైతే తను తాను మరుగుపరి చేసుకుంటారో వాడు ఆరాధన. రెండోది, తనకి విరోధంగా పలకబడిన మాటలు ఏవి కూడా తన మనసును ఉంచుకో. నాకు విరోధంగా మీరు పలికిన మాటలన్నింటికి నేను ముందుగానే క్షమించేస్తాను. అలా కూడా నేను కూడా క్షమించే అనుభవంలో ఉండాలి. ఈరోజు ప్రభు బలలో పాల్గొనక మునుపు మీ అందరికీ ఒక ప్రశ్న. నువ్వు ఏ రొట్టెలో పాల్పొందుతున్నావో ఆ రొట్టె క్రీస్తు శరీరానికి తగులుతుంది. ఇప్పుడు ఆ రొట్టెలో పాల్పొందే ముందు ఒక ప్రశ్నకు సమాధానం నీ అంతరాత్మకు నువ్వే తెలియపరచు. నీకు ఎవరి మీద ఆయాసం ఉంటే దాన్ని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు క్షమించే అనుభవం ఉంది. లేకపోతే వాళ్ళలో పాల్పొందవచ్చు. లేదు నేను ఇంకా క్షమించలేదు, నా కడుపు మంటగా ఉంది ఇంకా అంటే అసలు సంఘంలోనే ఒక పెద్ద విషయం. వాళ్ళని నేను బయటికి వెళ్ళిపోమని చెప్పను. ఎందుకంటే మన కుటుంబంలో మన పిల్లలకు అనారోగ్యం వస్తే వాళ్ళని ఇంటి నుంచి బయటికి ఇంటేయం మనం వాళ్ళని బాగు చేసుకుంటాం.
అలాగే మందిరంలో కూడా, సంఘంలో కూడా అట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయగలం. వారి వ్యక్తిగతంగా నష్టపోయే దానికంటే ఇప్పుడు నువ్వు దేవుని మార్గంలోకి రావాలంటే ప్రభు చూపిన మార్గమే మనకు బలం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఆరాధికుడిగా ఉండాలి అనుకుంటే నువ్వు అసలు శిష్యుడు కూడా కావు. ఎస్, ఎవరి మాట వలన నీకు బాధ కలిగిందో, లేకపోతే ఎవరైనా ప్రవర్తన వలన నీకు బాధ కలిగిందో, నేను ఇంత ముందర నీకు చెప్పానో లేదు, ఒక అద్భుతమైన సత్యం నేర్చుకున్నాను ఈ మధ్యకాలంలో. కోపం వచ్చింది నాకు. కోపం అనే మాటకు నిర్వచనం ఏంటి? కోపం అంటే ఏంటి అసలు? కోపం అంటే ఏంటి? ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన మూలంగా నీవు విధించుకునే శిక్ష పేరే కోపం. ఎదుట వ్యక్తి ప్రవర్తన మూలముగా నీవు విధించుకున్న శిక్షే కోపం. ఇప్పుడు అన్న కోపంతో నన్ను ఒక మాట అన్నాడు అనేసి వెళ్ళిపోయాడు. అన్నవాడు బాగానే ఉన్నాడు. ఆయన కోపం వచ్చిన నన్ను ఒక తిట్టాడు అనుకుందాం. నన్ను తిట్టేసి వెళ్ళిపోయిన వాడు బాగానే ఉన్నాడు. వాడి టైంకి భోంచేసి హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు నేను ఎలాంటి శిక్ష విధించుకుంటున్నా? నేను ఏడుస్తూ కూర్చుంటున్నాను. ఒకటి, తిండి మానేశాను దుఃఖంతో, నాకు బాధేసి నేను తినడం మానేశాను. 2, మూడోది, ఈ బదులు నాకు తిరిగి కోపం వస్తుంది కదా, ఆ కోపం ఆ అన్నం మీద చూపించకుండా నా కుటుంబీకుల మీద, నా భార్య మీద అరిచాను, నా పిల్లల మీద అరిచాను. ఇవన్నీ నాకు నేను విధించుకున్న శిక్ష. అన్నవాడు బాగానే ఉన్నాడు. కానీ దీని నుంచి బయటపడేది ఎలా అంటే నన్ను నేను శిక్షించుకోను. ప్రభు అలాగే అంటున్నాడు. అని వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, క్షమించేశారు. అయినా ఉంది, ఏ రోగాలు లేవు, నాకు బీపీలు షుగర్లు లేవు. ఎందుకు లేవంటే వెంటనే అప్పటికప్పుడు క్షమించి 2000 సంవత్సరాల క్రితమే క్షమించేసి అద్భుతమైన మార్గం ఎత్తుకున్నా. ఎస్, నో ప్రాబ్లం, క్షమించేస్తాను. నేను ఒకరు క్షమించకపోతే ప్రేమించలేను కదా. నీ మీద నాకు పగ ఉంది, నీ మీద నాకు కక్ష ఉంది, నీ మీద నాకు కోపం ఉంటుంది, నువ్వు నాకు ఎదురుపడినప్పుడు నేను ప్రేమించలేను. నేను నిన్ను ప్రేమించకపోతే నేను దేవుని శిష్యుడిని కానేను. ప్రభు అయితే యుధాయిష్కర్ని కూడా ప్రేమించాడు. ప్రభు అయితే ఆయన్ని సిలువేసి ఆయన సిలువుకి మేకులు కొట్టిన వాడిని కూడా ప్రేమించాడు. ప్రేమించకపోతే ఎలా అంటాడో, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించు. ఆ మాట ఎవరైనా అడగలరా? నువ్వు అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలంటే ఇదే పద్ధతి. నువ్వు నేను క్షమించేశాను. ఎదుటి వారి ప్రవర్తన మూలంగా నన్ను నేను శిక్షించుకోను, నేను సంతోషంగా ఉంటాను. నేను సంతోషంగా ఉంటాను. అప్పుడు నా నుండి వచ్చే మాట ఏంటి? తండ్రి వాళ్ళు ఏమన్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు క్షమించి. నేను క్షమించేశాను, నువ్వు కూడా క్షమించు. జీవజలపు నదులు నీ నుండి ప్రవహిస్తాయి. వెరీ ఇంపార్టెంట్. నిన్ను శిక్షించుకో. ప్రభు అన్న మాట, ప్రభువే ఆ మాట అన్నాడు. నాకు విరోధంగా మీరు ఏమన్నా సరే మీకు క్షమాపణ కలదు. కానీ చాలా ముఖ్యమైనది. నా మార్గములు మీ మార్గములు వంటివి కాదు. కానీ ఇప్పుడు నేను దేవుని మార్గంలోకి వెళ్ళాలంటే నేను ఎలా మారాలి? క్షమించేది. మనుషులు ఎదుర్కొన్న ఒప్పుకోమని చెప్పట్లే, నో, అవసరం లేదు. కానీ దేవుని దగ్గర ప్రభా, ఎస్, నేను ఆయాసపెట్టు, నన్ను క్షమించు. ఈ క్షణమే నేను నన్ను అందరినీ క్షమించేస్తాను. ఈ భుజం వేయించి బోళ్ళతో బరువు తీసేసినట్టు ఉంటుంది. మనసు తేలికైపోతుంది. మనం అలాంటి సమాజంలో ఉన్నాం. నేను ఎవరు కట్టడి చేయలేరు. మనకి నచ్చినట్టు ఎందుకు వాడు ప్రవర్తించాడు? మనకి నచ్చినట్టు వాడు ప్రవర్తించాడు, అస్సలు ప్రవర్తించాడు. మనకి నచ్చినట్టు వాడు మాట్లాడాడు.
మాట్లాడాలని ఆశపడడం కూడా తప్పే. వాటన్నిటి మధ్యలో నేను ఎలా ఉన్నా? యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఆయన జీవితం చాలా చాలా సునాయాసంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అతి పరిశుభ్రమైన వాతావరణంలో జీవించేవాడు సడన్గా ఆ వ్యక్తిని తీసుకొచ్చి మురికి వాళ్ళు ఒక నెల రోజులు ఉండాలంటే వాడికి ఎలా ఉంటుంది? వాడు ఉండే ఇంట్లో తలుపు తీయగానే ఎదుర్కొన్న మొత్తం అంతా రోతంతో ఎదుర్కొంటారు, ద్వారం మొత్తం ఎదుర్కొన్నానే ఉంది. ఇప్పుడు అందులో నుంచి బయటికి వెళ్ళాలి, ఎలా ఉంటుంది? మనకి ఎలా ఉంటుంది అక్కడ? ఎప్పుడు ఇక్కడి నుంచి బయటపడిపోదామా అంటే. కానీ ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నారు. ఎవరికి కష్టం? ఆయనకి కష్టం. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఈ రోత నుంచి బయటకు వస్తామో మనకి ఇది కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే దీనికి మనం అలవాటు పడిపోయి ఉన్నాం. ఇక్కడి నుంచి ఈ మురికి వాడి నుంచి మనం తీసుకెళ్ళి 5 స్టార్ హోటల్లో పెట్టినప్పుడు ఆ పరుపు మీద కూర్చోవాలన్నా భయమే. ఎందుకు? మర్చిపోద్దేమో. ఆ టాయిలెట్ సీట్ మీద కూర్చోవాలన్నా భయమే. ఏమో మనమేమో బయటకు వెళ్ళేవాళ్ళం, ఇది ఇంత తలతలుగా పాడలాగా ఉంది, దీని మీద అడుగు పెడితేనే బాడెట్టేసుకుంటుందేమో. కానీ దేవుడు దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడో ఒకసారి ఆలోచించి. అలాగే 3, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. దేవుడికి ఆపోజిట్ ఏంటి? దేవునికి వ్యతిరేకమైనది ఏంటి? దేవునికి వ్యతిరేకమైన ఏంటి? దేవుడు వ్యతిరేకంగా ఎవరున్నారు? అందరూ సాతాను అంటారు. దేవుడికి వ్యతిరేకమైన వాడు సాతానే, కరెక్టే. కానీ ఇంకొకటి ఉంది దేవుడికి వ్యతిరేకమైనది. ఏంటది? సిరి. లూకాసు వార్త 16:13 మీరు దేవునికి సిరికి దాసుడిగా ఉండలేరు, నా మార్గము మీ మార్గములు వంటివి కావు అని ఎప్పుడైతే అన్నాడో, ఇప్పుడు దేవుని మార్గములో వేడి నుండి మనం విడిపించబడాలా? సిరి నుండి. వేటి నుంచి నేను విడిపించబడాలా? సిరి అనే దాని వేచి నా ప్రేమను నేను తొలగించుకో. సిరి అనే మాటకు అర్థం ఏంటి? ధనం. లూకాసు వార్త 16:13 ఇతర యజమానులను సేవించలేడు. అది ఈ ఒక్క మాట సరిపోదు. మధ్యలో మాట వాడు ఒకడిని ప్రేమించి ఇద్దరిని ప్రేమించలేడు. ఒకడిని ప్రేమిస్తే ఇంకోటిని ద్వేషిస్తాడు, ఇంకోటిని ద్వేషిస్తే ఒకటిని ప్రేమిస్తాడు. ఇప్పుడు చెప్పు, నేను డబ్బుని ద్వేషిస్తానని ఎవడైనా ఉన్నాడు ఇక్కడ? డబ్బు అంటే నాకు చాలా ద్వేషం అండి, నాకు ఇష్టం లేదు అసలు డబ్బు అనేవాడు ఎవడైనా ఉన్నాడా? లేదు. మనందరం డబ్బుని ప్రేమిస్తున్నాం. ఇప్పుడు డబ్బుని ప్రేమిస్తున్నాము అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నేను దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్లో రాస్తుంది. వాడు ఒకడిని ప్రేమిస్తే ఇంకోటిని ద్వేషిస్తాడు. కనుక కొన్ని డబ్బుని ప్రేమిస్తే యేసు ప్రభుని ద్వేషిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని మార్గంలోకి రావాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు నేను ప్రభువుని ప్రేమించే అనుభవంలో ఉండాలంటే దేన్ని ద్వేషించాలి? నేను ధనాన్ని ద్వేషించాలి. ఓ ప్రభువా, ఈరోజు నాకు కలిగి ఉన్నది ఇది నువ్వు ఇచ్చిందే, రేపు ఇది లేకపోయినా పర్వాలే, నిన్ను మాత్రం నేను ప్రేమించడం మాను, నేను నిన్నే ప్రేమిస్తాను. ఇది నాకు ముఖ్యం కాదు, నా ధనం నాకు ముఖ్యం కాదు. 57 ఏళ్ల నుంచి నువ్వు నన్ను పోషిస్తూ వచ్చావు, నా కట్టల ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నన్ను పోషిస్తావు. ఇది నా విశ్వాసం. నా డబ్బు నన్ను పోషించదు, నా డబ్బు నన్ను కాపాడదు. నో. చాలా ముఖ్యమైన పాఠాలండి ఇవి. నువ్వు దేవుని మార్గంలో రావాలంటే ఈ లోకంలో చాలా వాటిని వదులుకోవాలి. అలా అని చెప్పి నీ దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి కనపెట్టడం ఏమని చెప్పట్లా. నో, దేవుడికి అది అక్కర్లా. కానీ దాని మీద దాన్ని నువ్వు ప్రేమించే అనుభవంలో ఉంటుంది, దాన్ని గట్టిగా పట్టుకునే అనుభవంలో ఉంటుంది. అదే నాకు సర్వం అనుకుంటే మాత్రం నువ్వు దేవుడిని ద్వేషిస్తున్నట్టు. ఇది నేను చెప్పట్లా, బైబిల్ చెప్తాను.
దేవునికి నా మీద నమ్మకం కలిగి అది నాకు అప్పచెప్పాడు అంతే. అది దాని మీద నేను మక్కువ పెంచుకోను. అది నాది కాదు, అది దేవుడిచ్చి. అది నాకు కూలిపడినప్పుడైనా సరే దేవుడు నా కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంచి నాకు ఆరోగ్యం ఇచ్చి ఓపిక ఇచ్చాడు కాబట్టి ఆ ₹4 నా దగ్గరికి వచ్చాయి. అది దేవుడిది. దేవుడు ఎప్పుడు అడిగితే దాన్ని వదిలేసుకునే అనుభవంలో నేను ఉన్నా. దాని మీద మక్కువ పెంచుకున్నానా నేను దేవుడిని ద్వేషిస్తున్నట్టే. ఒక పక్క దేవుడిని ద్వేషిస్తూ దేవుడిని ఆరాధికులుగా ఉండొచ్చు. చాలా మంది ఉంటారు అలా. అది వాళ్ళు ఆరాధన అనుకుంటున్నారు. ఆరాధన కానే కాదు, వాళ్ళు కనీసం శిష్యులు కూడా కాదు. శిష్యులైతే తమ కలిగి ఉన్న పాటను వదిలేసుకుని ప్రభు వెంట వెళ్ళిపోయారు. విలువైన వలలు, ₹1,000,00,000 విలువ చేసే వలలు సముద్రం వెంట వదిలేసుకున్నారు. కట్టుబట్టలతో ప్రభు వెంట వెళ్ళిపోయారు వాళ్ళు, అన్ని శిష్యులు. ఏ రోజు దేవుడు నిన్ను పిలుస్తాడో ఆ రోజు అన్ని వదులుకునే వచ్చే స్థితిలో ఉండాలి. ఇంకా దాన్ని పట్టుకుని వెళ్ళాలంటే అది నీ విజ్ఞతకు విడిచిపెడుతున్నావు. దేవుడి నుండి నిన్ను ఏది వేరు చేస్తుందో అది మెలకుగా ఉండి తెలుసుకో ఫస్ట్. ఇది నన్ను వేరు చేసుకోవాలి నా దేవుడి నుండి. నేనైతే నన్ను నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అని నేను చెప్పుకుంటున్నప్పుడు నా సాక్ష్యానికి నా సాక్ష్య ఆధారంగా నా జీవితం కూడా ఉండాలి. ఏది నన్ను దేవుడి నుండి వేరు చేస్తుందో దాన్ని నేను వదిలేసుకుని దాన్ని నేను ద్వేషించే స్థితిలో ఉండాలి. అవసరం లేదు నాకు ఇది అక్కల. నా తల్లి గర్భంలో పిండంగా వేయబడిన రోజు మొదలుకొని అద్భుతం 139వ కీర్తన గమనించాడు. కీర్తన నాకు చాలా ఇష్టమైన కీర్తన అండి. కీర్తన గ్రంథము 139 17-18 వచనాలు గమనించాడు. దేవా నాకెంతో ప్రియమైనవి అబ్బా, ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవునికి నీ పట్ల దేవునికి ఉన్న తలంపులు ఎంత గొప్పవంటే దివారాత్రులు ఆయన ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? నీ గురించి ఆలోచిస్తున్నాడు. అనే కీర్తనకారుడు ఏమంటున్నాడు? దేవాన్ని తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం అంతా నేను మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించాలనుకున్నా. వాటిని లెక్కించాలనుకుంటే దేవుడికి నీ పట్ల ఉన్న తలంపులు ఎన్నంట? అవి ఒక సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణు లెక్క పెట్టడమే అసాధ్యం. అలాంటిది ప్రభుకి నీ పట్ల ఉన్న తలంపులు ఎన్నంట? ఇసుక రేణువులన్నట. ఒక సముద్రం ఒడ్డునున్న ఇసుకంతా లెక్క పెడితే కొన్ని వేల కోట్ల జన్మలు ఎత్తాలి, ఆ లెక్క తగ్గదు. దేవునికి నీ పట్ల తలంపులు అన్ని ఆలోచనలు నీ విషయంలో కలిగి ఉన్నాడు దేవుడు. ఏమండి 18వ వచనం, వాటిని లెక్కించదా? చాలు చాలు. ఇది ఎప్పటి నుంచి 15వ వచనం 16వ వచనం. నేను పిండమై ఉండగా నీ కనులు నన్ను చూచెను, ఒక్కడైనా కాక మునిపే. దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాసుకుని ఉంచుకున్నాడు నీ గురించి. నీ పట్ల తనకున్న ఆలోచనలు, నీ పట్ల తనకున్న తలపులన్నీ కూడా దేవుడు తన గ్రంథం ముందు రాసి ఉంచుకున్నాడు. ఎన్నున్నాయి ప్రభా? ఎన్నున్నాయి అంటే ఎన్నున్నాయి నీకు చెప్పనా? నేను నీకు చెప్తే నీకు అర్థం కాదు. సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఆ ఇసుక రేణుని లెక్క పెట్టుకోగలిగితే లెక్క పెట్టుకో. అన్ని తలపులు నీ విషయంలో నాకున్నాయి. ఇది దేవుడు చెప్తున్నమాట. ఏంటి? నేను ఎవరిని? నేను ఇప్పటి వాడిని. నా గురించి ఇన్ని ఆలోచన నాకు కలిగి ఉన్నది, నా గురించి ఇన్ని తలంపుల.
నేను ఏ పార్టీ వాడిని ప్రభు? నాకు అసలు విలువే లేదు. నీటి పొడుగు వంటి నా బ్రతుకు, నీచమైన నా జీవితం, నా గురించి నీ ఆలోచన, నీ తలపుల్లో కనుక్కున్నావా? అది నీ గ్రంథమందును రాసి పెట్టుకున్నావా? అబ్బా, నేను ఎంత ధన్యుడినో, ప్రభు. నా జీవితం ధన్యమైపోయింది. ఈ సంగతి నాకు తెలియదు. అంటే ఈరోజు నువ్వు ఒప్పుకోకపోయినా దేవుని గురించి దేవునికి నీ పట్ల ఉన్న తలంపులు ఇసుక రేణువు అని. అండ్ నువ్వు చనిపోయే ముందర దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటి? నువ్వు ఆయన్ని మహిమపరుస్తావు. ఆయన తలంపుల చెప్పున నువ్వు ఆయన్ని మహిమపరుస్తావు. మనందరికీ ఉంది కదా, దేవుని మహిమపరచాలి. మనమందరం దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తావు దేవుణ్ని? దేవుని మహిమపరచడానికి ఒకే ఒక మార్గం. ఎలా మహిమపరచాలి? యోహాను సువార్త 17:4 ప్రకారం, చేయుటకు భూమి మీద నాకు ఇచ్చిన పనిని నేను ముగించి సంపూర్ణ చేసి నేను నిన్ను మహిమపరిచితిని. కనుక నువ్వు దేవుని మహిమపరచాలంటే దేవుని తలంపులను తెలుసుకోవాలి. ఆ తలంపుల ప్రకారంగా నువ్వు భూమి మీద నీ ఆయుష్ కాలం ఉన్నప్పుడే ఆ తలంపుల ప్రకారంగా నువ్వు చేయాలి. చేసినప్పుడు నువ్వు దేవుని మహిమపరిచిన వాడు అవుతావు. నీకు ఒక మాట చెప్తా. బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభుకి 30వ ఏటకి బాప్తిసం ఇచ్చినప్పుడు పరలోకం నుండి ఒక గొప్ప స్వరం వినబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అప్పటి వరకు యేసు ప్రభు ఒక్క వర్తమానం బోధించలే, ఒక్క ప్రార్థన చేయలే, ఒక్కడిని కూడా స్వస్థపరచలే. 30 ఏళ్ల వరకు దాగి ఉన్న జీవితం. ఎవరికీ తెలియదు ప్రభు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఈ 30 ఏళ్లలో ఏం చేశాడు ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను చేతిలో బాప్తిసం తీసుకున్నాడో వెంటనే పైనుండి తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆ ఒక్క మాట నేను కోరుకోవాలి. ఒకవేళ నీకు ఏమైనా ఆశ ఉందంటే ఆశ ఏమై ఉండాలి? ఆ తండ్రి నీ గురించి నా గురించి ఒక మాట పలకాలి. ఏ మాట? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించున్నాను. ఎందుకు? దాగ్యం ఉంది. ఎందుకు? ధనం కంటే నన్ను అత్యధికంగా ప్రేమించింది. ఎందుకు? నేను తన జీవితంలో ఏది అనుమతించినా అది దాన్ని సంతోషంగా అంగీకరించింది. యేసుప్రభు కూడా ఎక్కడ కూడా 30 సంవత్సరాలు కాదు కదా, 33.5 సంవత్సరాలలో మొత్తం బైబిల్ మీద తిరగేయండి, ఒక్కసారి కూడా యేసుక్రీస్తు ప్రభు పరలోకమందు ఉన్న తండ్రికి ఫిర్యాదు చేసినట్టు దాఖలాలు అలా అని చెప్పి యేసు ప్రభు జీవితకాలం పూలబాట అసలు కాదు. ఇంకా ఘోరమైన అవమానాలు, ఘోరమైన నిందలు, ఘోరమైన దెబ్బలు, పిడికి గుద్దులు, ముఖం మీద ఉమ్ములు, తల మీద ముళ్ళ కిరీటం, ఒళ్ళంతా చాలా చాలుగా దున్నడం, ఇవేమీ అంత సులభమైనది కావు. ప్రేమైన సోదరుడు సహోదరి, ఒక్కసారి ఆలోచించి చూడు. నీకు నాకు అలాంటి అనుభవాలు ఇంతవరకు రాలే. ఎవరు నీ ముఖం మీద ఉమ్మేయలే, ఎవరు నిన్ను ఒక కొరడాతో కాదు కదా, చేత్తో ఒక దెబ్బ నీ ఒంటి మీద పడలే. నీకు నాకు అలాంటి అనుభవాలు ఇంతవరకు రాలే. అలాంటప్పుడు మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలి, ఇంకెంత తగ్గించుకునే అనుభవంలో ఉండాలి. ఆశ, తండ్రి ఒక్కసారి ఈ శరీరం నుండి ప్రాణం పోకముందు ఒక్కసారి నీ నోటంట ఒక మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అది నీ జీవిత ధ్యేయమై ఉండాలి. చాలా ముఖ్యము, వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుక నేను ఇతరులకి తీర్పు కాదు, నేను తీర్పు తీర్చుకోవాలి. నేను ఇతరులకి తీర్పు తీర్చుకోవడం కాదు, నేను తీర్పు తీర్చుకోవాలి. ప్రభు నీకు అంతకు నేను సరిపోవట్లేదు, ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయాలి. నీ మార్గంలో నువ్వు నడిచినట్లుగా నీ మార్గంలో నడవడం నాకు నేర్పించు. నాకు క్షమించే గుణం దయచేయి. నువ్వు కలిగిన ఆ మనస్సు నాకు కూడా దయచేయి, నేను కూడా కలిగి ఉండడానికి. నువ్వు ఎలాగైనా అందరినీ ప్రేమించగలిగావో,
నేను నష్టం చేసిన వాడిని కూడా నువ్వు ప్రేమించావు, అలాగే నేను కూడా ప్రేమించడం నాకు నేర్పించి, నాకు వల్ల కావట్లేదు. ఎప్పుడైతే మనం ఈ అనుభవంలోకి వస్తాం, మీకు ఒక సంగతి నేను ఇంతకు ముందర చెప్పానో లేదో నాకు గుర్తులేదు. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుకి ముందు వచ్చాడు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన పరిచయం ఏంటి? ఆయన వెనక వచ్చే యేసుక్రీస్తు ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. సరేనా? ఆ తర్వాత యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు సంఘము క్రీస్తు శరీరానికి సాదృశ్యం. ఇప్పుడు రెండో ఏరియా అనే పేరు, సంఘానికి రెండో ఏరియా అనే పేరు. అందుకని శిష్యులు పరిచయం చాలా మంది రాబోయే ఏరియా ఇతడేనా అన్నారు. సరేనా? ఇప్పుడు సంఘము పట్ల పరలోకమందున్న తండ్రికి ఉన్న ఆశ ఏంటి అంటే, ఇప్పుడు సంఘం చేయవలసిన పని ఏంటి? బాప్తిసం ఇచ్చి యోహాను ఏ పరిచర్య చేశాడో ఇప్పుడు సంఘం కూడా అదే పరిచర్య చేయాలి. ఏ పరిచర్య? యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ కొరకు మార్గాన్ని సిద్ధపరచాలి. ఎలా సిద్ధపరచాలి? బాప్తిసం ఇచ్చి యోహాను దేని గురించి బోధించాడు? అందరూ అంతటా మారు మనసు. ఇప్పుడు మనం ఏం బోధించాలి? అందరం అంతటా మారు మనసు. ఏ మారు మనసు? నా మార్గము నుండి నేను దేవుని మార్గంలోకి, నా ప్రభు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను. నా ప్రభు తండ్రిని ఎలా ప్రేమించాడో నేను నా ప్రభుని అలా ప్రేమించాను. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రతిరోజు మారాలి. ప్రతిరోజు నా ప్రభు మార్గంలోకి నేను రూపాంతరం చెందుతూ ఉండాలి. నా ప్రభు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. ఇలా కాకపోతే మాత్రం మన రక్షణ విషయంలో, మన శిష్యత్వం విషయంలో పునరాలోచన, పునర్విమర్శ చేసుకోవాల్సిన పని ఎంతైనా అవసరం. మన జీవితంలో ఎప్పుడైతే పరిస్థితులు మనకి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటామో, ఒకే ఒక మాట నేను గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొస్తున్నాడు? ఆ సున్నా, విలువ లేని ఆ సున్నాలోకి తీసుకొస్తున్నాడు. ఎందుకు అలా తీసుకురావాలి? ఎందుకు తీసుకురావాలంటే ఆయన నా పక్క నుంచి నుంచోవాలని ఆశపడుతున్నాడు. ప్రభు నా పక్క నుంచోవాలంటే నేనేమైపోవాలి? సున్నాగా మారాలి. ఇప్పుడు ప్రభు నా పక్కన నుంచి ఉన్నందున నాకేమొస్తుంది? విలువ వస్తుంది. ఒక భార్యకి విలువ ఎవరిని బట్టి వస్తుంది? తన భర్తను బట్టి వస్తుంది. అందుకనే వివాహం అయిన తర్వాత ఆమె పేరు, ఇంటి పేరు తన భర్త ఇంటి పేరుతో మార్చబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇంటి పేరు నా ఇంటి పేరు కావాలి. నేను యేసుక్రీస్తు ప్రభు భార్యగా ఉండాలంటే ఎలా ఉండాలి? నేను కూడా సున్నా. నాకు ఏ విలువ లేదు, కానీ నా భర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నేను గుర్తింపు పొందాలి. ఇది చాలా ముఖ్యం. ఆరాధకుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి? నో కంప్లైంట్స్. అసలు ఫిర్యాదే లేదు. అనారోగ్యంటున్నాను, కంప్లైంట్. ప్రభు నీకు నిండా వందనాలు, ఈ వ్యాధిని నాకు అనుమతించు. అందుకనే పౌలు ముమ్మారు ప్రార్థన చేసిన ప్రభు ఏమన్నాడు? నేను స్వస్థపరచాడు. పౌలు నువ్వు ఆ రోగంతో అలా ఉండాల్సిందే. ఓ ప్రభు నేను నిండా వందనాలు, ఇదే నీ నిర్ణయం అయితే నేను దీంతో ఉంటాను. నీ కృప నాకు దయచేయి. ఏ రోజుకి ఆ రోజు నన్ను నేను తగ్గించుకుని నేను దేవుని కృప కొరకు అదే ప్రభు. చాలా అవసరం. అందుకనే ప్రభు నా మార్గంలో నీ మార్గంలో వంటివి కావు. సో ఒక్కటి క్లియర్, నా మార్గము ప్రభు మార్గం వంటిది కాదు, ప్రభు మార్గం నా మార్గం వంటిది కాదు. ఇప్పుడు నేను ప్రభు మార్గంలోకి వెళ్ళాలా? ప్రభు నా మార్గంలోకి రావాలా? ప్రభు నా మార్గంలో రావడం అసాధ్యం, ఇంపాసిబుల్. అది జరగనివ్వండి. ఏమని ప్రభు ఆశిస్తున్నాడు? నేను నా ప్రభు మార్గంలోకి వెళ్ళాలి. కనుక ఇప్పుడు నేను ప్రభుని ధ్యానిస్తూ ఉంటాను. ప్రభు ఎలాగైతే అందరినీ క్షమించే గుణం కలిగి ఉన్నాడు, అందరినీ ప్రేమించే గుణం కలిగి ఉన్నాడు,
అందరి మీద కనికరపడే గుణం కలిగి ఉన్నాడు. అవన్నీ నేను కూడా కలిగి ఉన్నాను. అలాగైతేనే నేను శిష్యుడు అవుతాను, లేకపోతే శిష్యత్వం కాదు. నేను ఒకవేళ ఎవరినైనా క్షమించలేని అనుభవంలో ఉన్నానంటే అది విషయం. దాని నుండి నేను వెంటనే వేరైపోవాలి, లేకపోతే అది నన్ను ఏం చేస్తుంది, చంపేస్తుంది, ఆత్మీయంగా నన్ను చంపి పడేస్తుంది. ఆ విషయాన్ని నేను తీసేసుకున్నాను. వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఎంతమంది ఏమన్నా కూడా ఏమనిసాడు అంతని నేను క్షమించేస్తాను. నాకు విరోధంగా మీరు ఏమన్నా సరే మీకు క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఒక మాట మీరు అనవద్దు, వాటికి క్షమాపణ లేదు. ఇక మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదర సహోదరి, ఈ ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. దేవుని మహిమపరిచే విధానం ఒకే ఒక మార్గం. ఆయన మనకి అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేయడం, సంపూర్తిగా చేయడం. అప్పుడు మనం దేవుని మహిమపరిచే వారంలో ఉంటాం. ఎప్పుడైతే మనం ప్రభుని మహిమపరిచిన అనుభవంలోకి వస్తామో, పరలోకమందు నా తండ్రి ఏమంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, దీని అందరూ నేను ఆనందించుతున్నాను, ఎందుకంటే నన్ను మహిమపరిచేవాడిగా ఉన్నాను. యేసు ప్రభు తండ్రిని మహిమపరిచాడు. తన చిత్తాన్ని చంపుకొని ప్రభు చిత్తం కొరకు, తండ్రి చిత్తం కొరకు జీవించాడు. కాబట్టి ఆ 30 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్న రోజున తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. తండ్రి అట్టి ఆరాధికుడిని కోరుకుంటున్నాడు, ప్రభువు లాంటి ఆరాధికుడిని కోరుకుంటున్నాడు. మన ఆశయమై ఉండాలి. ప్రభావ నువ్వు కోరుకుంటున్నావు, తండ్రి నువ్వు కోరుకుంటున్నావు అని చెప్పావు, కాబట్టి నీ కోరిక మేరకు నేను ఆరాధికుల జాబితాలో నేను కూడా ఉంటాను. నువ్వు కోరుకున్న ఆరాధికుల జాబితాలో నేను కూడా ఉంటాను. సో నేను దేవుడిని సేవించే అనుభవంలో వచ్చి ఇప్పుడు దేవుడు నన్ను ఈ సత్యం బయటపరచడం వల్ల నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు, నేను దేవుడికి ఆరాధికుడిగా ఉండాలి, వర్తమానాన్ని బోధించాలని నాకు ఈ ఆశ ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఆ కోరిక చచ్చిపోతుంది మెల్లమెల్లిగా. నేను దేవునికి ఆరాధికుడిగా ఉండాలి. ఎలాంటి ఆరాధికుడు? తండ్రిని కోరుకున్న ఆరాధికుడిగా నేను ఉండాలి. తండ్రి అట్టి ఆరాధికుడిని కోరుకుంటున్నాడని రాసు. ఇంకా ప్రభావం నేను అట్టి ఆరాధికుడిగా ఉండాలి. అందరినీ క్షమించే అనుభవంలో ఉండాలి, స్త్రీని ద్వేషించే అనుభవంలో ఉండాలి. ఎందుకంటే ఎవరు ఒక యజమానుడికి దాసుడిగా ఉండగలము, ఇద్దరికి కాదు. ఒకటి ప్రేమిస్తే ఒకటి ద్వేషిస్తాను. ప్రభావ నేను నిన్ను ప్రేమించే అనుభవంలో ఉండాలి, స్త్రీని కాదు. అండ్ నా జీవితంలో అసలు ఫిర్యాదులే ఉండదు, కంప్లైంట్స్ ఉండదు, వణుకుళ్ళు సొడుగుళ్ళు ఉండదు, ఎల్లప్పుడూ ఆనందం. ఇదంతా మన స్వచ్ఛత్వం మీద ఆధారపడి ఉంటుంది అనుకోండి. వీటి కొరకు మనం అంతా ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మోకరించండి.